నీ పేరేంటి? అమృత. 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 అవతార్, కీర్తి అడ్రస్ దొరికింది కదా. ఇప్పుడు కీర్తిని మనం కలిస్తే బొబ్బర్లంక బాంబ్ బ్లాస్ట్ గురించి తప్పకుండా నిజమైన క్లూ దొరుకుతుంది. ఎందుకంటే బొబ్బర్లంక మా పోలీస్ డిపార్ట్మెంట్ బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట కీర్తి షాక్తో పడిపోయిందన్న నిజాన్ని ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. అవును శర్వాణి గారు. కీర్తికి ఆ బాంబ్ బ్లాస్ట్ కి ఏదో సంబంధం ఉండొచ్చని నా అనుమానం. అవుతార్, నిజం శర్వాణి గారు. ఏ సంబంధం లేకుండా బాంబ్ బ్లాస్ట్ రోజే కీర్తి అక్కడ షాక్ కి గురై పడిపోదు కదా. అందుకే కీర్తిని మనం కలిస్తే గ్యారంటీగా అక్కడ బొబ్బర్లంక పోలీసులకి దొరికిన శవాలు ఎవరివో కరెక్ట్గా మనం కనుక్కోవచ్చు. అవుతార్,
1000 రూపీస్ నా పర్స్ బ్యాలెన్స్. ఛీ, ఈ వయసుకి ఈ అందానికి ఈ బ్యాలెన్స్ కరెక్ట్ కాదు. కీర్తిని ఒకసారి కలవాలి. కీర్తిని ఒకసారి పిలవండి. కీర్తి ఎవరండి? కీర్తి అనే పేరున్న వాళ్ళెవరు ఇక్కడ లేరండి. లోపలికి రావచ్చా? యా షూర్, రండి. ఇది కీర్తి వాళ్ళ ఇల్లు కాదా? కాదండి. అయ్యో, అడ్రస్ ఇచ్చిన వాళ్ళందరికీ సొంతిల్లుంటాయా? మీలాంటి పోలీసులకు కూడా ఈ విషయం తెలియకపోవడం విడ్డూరమే. ఈ ఇల్లు మీదా? కీర్తి వాళ్ళది కాదా? అయ్యో, మా ఇల్లు మాది కాక కీర్తిదెలా అవుతుందండి? నాకేం అర్థం కావడం లేదు. మీకేం కావాలో సూటిగా అడగండి. ఈ ఇంట్లో కీర్తి ఉందా లేదా? ఉందండి. గత 3 ఏళ్ల నుండి కీర్తి ఇంట్లోనే అద్దెకుంది. కీర్తితో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. కానీ 2 మంత్స్ బ్యాకే కీర్తి వాళ్ళు ఈ ఇల్లు ఖాళీ చేశారు. ఇప్పుడు ఇది మా సొంతిల్లు, రీసెంట్ గా కొనుక్కున్నాం. పోనీ ఇప్పుడు కీర్తి వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసా? సారీ అండి, ఇప్పుడు కీర్తి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంటున్నారో మాకు తెలీదు. కీర్తి ఫ్యామిలీ ఇక్కడే ఉండేదని మీకెలా తెలుసు? మీలాగే ఒకరిద్దరు కీర్తి గురించి అడిగితే బహుశా కీర్తి ఇక్కడే ఉండేదేమో అని అనుకున్నాం. అట్లీస్ట్ కీర్తి కోసం వచ్చే వాళ్ళ అడ్రస్ గానీ ఫోన్ నంబర్ గానీ ఏమైనా ఇవ్వగలరా? ఎక్స్క్యూజ్ మీ, మీరు పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒక సివిలియన్ గా నా బాధ్యత కాబట్టి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నిజంగా కీర్తి గురించి కానీ కీర్తి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ నాకేం తెలీదు. చాలా ఇంపార్టెంట్ కేస్. కీర్తి ఈ కేసులో మెయిన్ విట్నెస్ కాబట్టి బాగా గుర్తు చేసుకొని చెప్పండి.
ముద్దాయిని ఇంట్రోగేట్ చేసినట్టు చేస్తున్నారు. ప్లీజ్, పోలీసులకు కూడా నా గురించి తెలిసే ఉంటుంది. మా ఇంటికి వచ్చి నేను డిస్టర్బ్ చేయడం ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా కరెక్ట్ కాదనుకుంటా. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. కీర్తి ఎక్కడుందో మీకు తెలిస్తే ఇందులో ఉన్న ఫోన్ నంబర్కి ఫోన్ చేసి చెప్పండి. ష్యూర్, తప్పకుండా చెప్తానండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటి కీర్తి, వాళ్ళకి అలా చెప్పేవేంటి? దొంగని దొంగ అంటే ఒప్పుకుంటాడా డాడీ? ఒప్పుకోరు గాని వాళ్లకు నువ్వు కీర్తివి కాదని అబద్ధం ఎందుకు చెప్పావు? డాడీ, ఆ విషయం నేను నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మన ఇంటికొచ్చిన ఆఫీసర్ చాలా తెలివైంది, కానీ నేను తనకంటే చాలా తెలివైందాన్ని. నన్ను చూడగానే కీర్తిని కలవాలి అని అడగ్గానే అర్థమైంది నేనే కీర్తినని వాళ్ళకు తెలీదని. అందుకే అలా చెప్పాను. ఇప్పుడు మన ఇంటికొచ్చింది మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు డాడీ. నిజమేంటో నేను మీకు చెప్పాక తనేంటో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత నేనేంటో కూడా మీకు అర్థమవుతుంది. కీర్తి, ఇప్పుడు నువ్వు పోలీసుల దృష్టిలో పడ్డావు. బీ కేర్ఫుల్. మనిషి సమాధానాలు చెప్పలేని చాలా ప్రశ్నలకి ఈ మెషిన్ సమాధానం చెప్తుందని చెప్పానా? ఇందులో చూడు. అబ్బులు, నేను లండన్ నుంచి ఇండియాకి వచ్చాక శ్రీను ఎప్పుడైనా నా కోసం ఇంటికొచ్చాడా? ఎప్పుడూ రాలేదమ్మాయి గారు. శ్రీను నేను ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యామో నీకు తెలుసా అబ్బులు? తెలుసమ్మాయి గారు, శ్రీను మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అమ్మా. మేమిద్దరం ఫ్రెండ్స్ అని తాతయ్య గారికి తెలుసా? తెలుసమ్మాయి గారు, చిన్నప్పుడు శ్రీను తన ప్రాణాలు తెగించి మీ ప్రాణాలు కాపాడాడని తాతయ్య గారికి శ్రీను అంటే ఎంతో అభిమానం. థ్యాంక్ యూ శ్రీను. చిన్నప్పుడు పోయే ప్రాణాలను కాపాడావు. ఇప్పుడు ఎవరూ లేని నాకు ఫ్రెండ్గా హెల్ప్ చేస్తున్నావు. శ్రీను
కాకుండా నాకు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ల్యాప్టాప్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది కదా. అబ్బులు, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని నువ్వెప్పుడైనా చూసావా? వీళ్ళు మీ ఫ్రెండ్స్ అమ్మాయి గారు. తాతయ్య గారి పర్మిషన్ తో వీళ్లతో కలిసి బెంగళూరు టూర్ కని బొబ్బర్లంక వైపు వెళుతూ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు వీళ్ళు ముగ్గురు చనిపోయారు. మీరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారమ్మా. అయ్యో, చనిపోయారా? అవునమ్మ గారు. మరి ఈ విషయం భూషణం అంకుల్ నాతో ఎప్పుడు చెప్పలేదే. మీ నలుగురు టూర్కి వెళ్లే ముందు రోజు రాత్రంతా ఇక్కడే మన ఇంట్లోనే ఉండి వేకుజామున లేచి బయలుదేరి వెళ్లారమ్మా. తాతయ్యకి కూడా చెప్పకుండా వెళ్లారమ్మా. అవునమ్మాయి గారు, ఆ రోజు రాత్రంతా మీరు అసలు నిద్రపోకుండా ఇదిగో ఈ అమ్మాయి కీర్తితోనే ఏవేవో మాట్లాడుతూ చాలా ఆనందంగా గడిపారు. నమస్కారం అమ్మాయి గారు. నమస్తే అంకుల్, కూర్చోండి. అలాగే. అబ్బులు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. అంకుల్, నాతో పాటు టూర్కొచ్చి బొబ్బర్లంకలో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన నా ఫ్రెండ్స్ గురించి మీరు నాకెందుకు ఎప్పుడు చెప్పలేదు? ఆ విషయం ఎప్పుడు కూపీలాగుతుందండి? అది తాతయ్య గారు ఈ విషయం మీకు చెప్పొద్దన్నారమ్మా. అవునా? పోనీ మా ఫ్రెండ్స్ అడ్రస్లు ఏమైనా మీకు తెలుసా? తెలియదమ్మాయి గారు. ఓసిన మతిపోయిన అశోక్ వర్మ మనవరాల వాళ్ళు నీ ఫ్రెండ్స్ అని తిరగటానికే నీకు ఇన్ని రోజులు పట్టింది. వాళ్ళ అడ్రస్లు ఫోన్ నెంబర్స్ తీసుకుని ఇప్పుడేం చేస్తాం? పైకి పోవలసిన నువ్వు మిగిలిపోయి వాళ్ళు పోయారు. సంతోషించు. అంకుల్, బాంబ్ బ్లాస్ట్ బొబ్బర్లంకలో జరిగింది కదా? అవునమ్మాయి గారు. బెంగళూరు వెళ్ళాలనుకున్న నేను ఫ్రెండ్స్తో బొబ్బర్లంక ఎందుకు వెళ్ళానో అర్థం కాలేదని తాతయ్య గారు ఒకసారి నాతో అన్నారు. అంకుల్, చెప్పండమ్మా. బొబ్బర్లంక బాంబ్ బ్లాస్ట్ లో నా ముగ్గురు ఫ్రెండ్స్ చనిపోయినా నేనింత షాక్కి గురైనా కనీసం పోలీస్ కేసు కూడా ఎందుకు పెట్టలేదు? తాతయ్య గారే వద్దన్నారమ్మా. అర్చన ప్రాణాలతో బయటపడింది కదా, అదే చాలు. పోలీస్ కేసు అది ఇది వద్దన్నారమ్మా. అప్పటికి నేను కంప్లైంట్ ఇద్దామని అన్నాను. తాతయ్య గారి మాట నేను కాదనలేను కదమ్మా. తాతయ్య గారి ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా మనం మాత్రం అంత తేలిగ్గా వదలకూడదు అంకుల్. సరే అమ్మాయి గారు, మీరు చెప్పారు కదా, ఇక నుంచి ఆ పని మీదే ఉంటాను. సరే అంకుల్, మీరిక వెళ్ళండి. అలాగేనమ్మా. అమ్మయ్యా, ఈ మతిలేంది ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక చచ్చిపోతున్నాను. ఆ మాట్లాడే విధానం చూస్తుంటే గుండెలు రగిలిపోతున్నాయి. కొంపదీసి అర్చన లండన్లో లా చదివిందా ఏమిటి? అచ్చం లాయర్ లాగానే ప్రశ్నిస్తుంది. ఈ టైంలో సంతకాలు పెట్టమని అడకపోవడమే మంచిదైంది. నా బొక్కలు దొరికాయంటే
నన్ను బొక్కలో పడేసేది. హలో, అంకుల్ నేను కీర్తిని, అర్చన వాళ్ళ ఫ్రెండ్ని. అమృత బతికే ఉంది. నన్ను కాపాడింది ఈ డాక్టర్స్ కాదు, అమృత.